హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను చపాతీ ఎగ్ నూడిల్స్ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ముందుగా అయితే రాత్రి మిగిలిపోయిన చపాతీని తీసుకోవాలండి. తీసుకొని రౌండ్గా చుట్టేసుకొని దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి చాకుతోటి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇంకా దీంట్లోకి నేను క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసేసి బాగా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఇంక ఇందులో ఒక గుడ్డు అయితే వేస్తున్నానండి నేను. గుడ్డు వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేద్దామండి. 1/2 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి, ఇది స్పైసీనెస్ తక్కువ ఉంటుందండి. కొంచెం గరం మసాలా. ఇవి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం సోయా సాస్, వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది వేయడం వల్ల. కొంచెం వెనిగర్. ఇవి ఒక్కసారి ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలండి. ఇంక ఇప్పుడు మనం చపాతీని వేసేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్కి అయినా సరే, లంచ్ బాక్స్కి అయినా సరే ఈ విధంగా ఇచ్చేసామంటే హ్యాపీగా వద్దు అనకుండా తినేస్తారండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకా మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. మన చపాతీ ఎగ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా చేసి పెట్టండి పిల్లలకి.